నవరాత్రులు పూజలు అందుకున్న వినాయకుడికి వీడ్కోలు పలికేందుకు సిద్దమయ్యారు కరీంనగర్ వాసులు. నగరంలోని పాత బజార్లో 8 దశాబ్దాలుగా వినాయకుడిని ప్రతిష్ఠిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు స్థానిక భక్తులు. వినాయక నిమజ్జనంలో ఏటా ఈ గణపతికి తొలి పూజ చేసి సాగనంపుతుంటారు. ఈ లంబోదరునికి 1వ నంబర్ కేటాయిస్తుంటారు. సాయంత్రం కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ గణపతికి తొలి పూజ సమర్పించిన తర్వాత మిగతా వినాయకులను కదిలిస్తారు. దీనికి సంబంధించి మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. వినాయకుడిని ఆది పూజలు అందుకునే దేవుడిగా కొలుస్తుంటారు. కానీ కరీంనగర్లోకెల్లా ఆది తొలి వినాయకుడు ఇప్పుడు మనం చూస్తున్న గణపతి. పాత బజార్లో కొలువుదీరిన ఈ గణపతి 1946లో మొదటిసారి ఇక్కడ కొలువుదీరాడు. దాదాపు 75 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ ప్రతి ఏటా కూడా ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించి 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా ఈ గణపతికే 1వ నంబర్ కేటాయిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. ఈ 1వ నంబర్ గణపతిని కదిలిన తర్వాతనే కరీంనగర్లోని మిగతా గణపతులన్నీ కూడా నిమజ్జనానికి తరలిపోతూ ఉంటాయి. ఈరోజు వినాయక నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ వినాయకుడికి మిగతా అన్ని వినాయకులకి తాత్కాలిక మంటపాలు వేసి ప్రతిష్ఠిస్తారు. కానీ దీనికి శాశ్వత మంటపంగా ఏర్పాటు చేసి చాలా రోజులుగా కొలుస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అర్చకులు ఈ 9 రోజుల పాటు ఎట్లాంటి పూజలు చేశారు, సాయంత్రం నిమజ్జనం ఎట్లా జరుగుతుందో తెలుసుకుందాం. స్వామి, ఈ 9 డేస్ ఎట్లాంటి పూజలు జరిగినాయి? ముఖ్యంగా కరీంనగర్ పాత బజార్ గణపతి ప్రత్యేకత ఏంటి? శ్రీ గణేశాయ నమః. మన కరీంనగర్ పాత బజార్ చిన్న హనుమాన్ దేవాలయంలోని మండపంలో గత 76 సంవత్సరములుగా నిర్విఘ్నంగా మహాగణాధిపతిని ప్రతిష్ఠించడం జరుగుతోంది. గణపతిని స్థిరంగా ప్రతిష్ఠ చేయడం ఇప్పటివరకు జరుగుతోంది. సాయంత్రము 6-6:30 గంటలకు మనము శోభాయాత్రగా టవర్ సర్కిల్ మీదుగా వెళ్ళి తర్వాత నిమజ్జన కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. మన చిన్న హనుమాన్ దేవాలయంలో స్వామివారికి నిరంతరం షోడశోపచార పూజలు, శుక్రవారం రోజున కుంకుమార్చన కార్యక్రమాలు, వివిధ కార్యక్రమాలు జరుగుతుంటాయి. మన దేవాలయంకు ఎంపీ గారు బండి సంజయ్ కుమార్ గారు, అట్లాగే సిపి గారు, రాజకీయ నాయకులు చాలామంది వచ్చి స్వామివారి దర్శనార్థం వచ్చి స్వామివారి అనుగ్రహం తీసుకుని వెళ్తుంటారు. మన చిన్న హనుమాన్ దేవాలయం 600 సంవత్సరాల క్రితం 600 సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి ఆశీర్వాదంతో పాటు గణపతి ఆశీర్వచనం తీసుకోవడానికి ఇంతమంది పలు వ్యక్తులు పెద్దవాళ్ళు పాల్గొంటారు. ఇక్కడ చాలామంది కాలనీ వాసులు కూడా ఉన్నారు. స్వామి, ఎట్లా చేస్తారు? ఈ 9 డేస్ ఎట్లా చేసుకున్నారు? ఈరోజు శోభయాత్ర ఎట్లా జరగబోతుంది? ఈ 9 రోజులు అన్న ప్రసాదంతో, మధ్యాహ్నం అన్నప్రసాదం, సాయంత్రం అల్పాహారంతో, భక్తుల ప్రోద్బలంతో నిర్విఘ్నంగా 9 రాత్రులు జరుపుకొని సాయంత్రం 6 గంటల శోభయాత్ర బయలుదేరి మొట్టమొదటి పూజలు అందుకుంటున్న మొదటి గణపతి మన పాత బజార్ నెంబర్ 1 గణేష్. మన పూజలు బండి సంజయ్ గారి చేతుల మీద, కలెక్టర్ చేతుల మీద కమాండ్ మన టవర్ సర్కిల్లో పూజలు అందుకుంటుండదు. ఈ గణపతి కలిగిన తర్వాత మిగతా గణపతులన్నీ శోభయాత్ర, ఈ గణపతి వెనుకనే అన్ని మిగతా గణపతులన్నీ బయలుదేరుతాయి. ఇది ఇప్పుడు ప్రాచీన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. ఏదంటే ఆంధ్ర బ్యాంకు ఉద్యోగి పెంటయ్య గారు 1946లో దీన్ని మన మొట్టమొదటి స్థాపించాడు. అప్పటి నుంచి నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకం లేకుండా ఎంతోమంది కార్యకర్తల ప్రోద్బలంతో నర్సయ్య గారు, కమటం నర్సయ్య గారు, కిష్క హరిశంకర్ గారు, పైడ నందయ్య గారు, సో ఇలాంటి చాలామంది కార్యకర్తలతోని ఈ నవరాత్రోత్సవాలు జరుపుకుంటూ నిర్విఘ్నంగా శోభయాత్ర ఉప్పుడోలతోని కోలాటాలతోని ఈ శోభయాత్ర బయలుదేరి టవర్ సర్కిల్ చేరుకున్న తర్వాత ఎట్లాంటి మహిమలు ఉంటాయి మనకు? ముఖ్యంగా దేవుడు 76 ఏళ్ళుగా మీరు కొలుస్తున్నారు అంటే చాలా మహిమలు ఉంటాయి మీ గణపతికి. ఎట్లా ఉంటాయి? కోరుకున్న కోరికలు నెరవేరుతాయని మాకు ఒక నమ్మకము. మేము ఎప్పటి నుంచో విజ్ఞాన విన్నపాలు ఎంచుకుంటాం. మాకు అన్ని ఎట్లాంటి కోరికైనా జరుగుతాయి. మా ఆంజనేయ స్వామి దగ్గర కూడా పిల్లలు కానోళ్ళకు పిల్లలు అవుతారు. మన వినాయకుని దగ్గర కలశాలు తీసుకున్న తర్వాత పిల్లలు కానోళ్ళు చాలామందికి పిల్లలైండ్లు. వాళ్ళ జాబులలో స్థిరపడ్డారు. ఉద్యోగాలు, వ్యాపారాలలో స్థిరపడి మంచి ఉన్నత స్థితిలో ఉంచి ఇప్పటికీ మాకు చేయూతనందిస్తూ అన్ని వేళలా మాకు సహకరిస్తున్నారు. తొలి నంబర్ 1 నంబర్ గణపతి మీకు ఇచ్చారు కదా, తొలి పూజలు మీకు ఎవరు వస్తున్నారు తొలి పూజలు చేయడానికి? ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు పూజకు వస్తామని చెప్పారు. కలెక్టర్ గారు ఎలా ఉంటారు అక్కడే, సిపి గారు ఉంటారు, కేంద్ర మంత్రి గారు పూజలు చేస్తారు. తొలి పూజ అందుకున్న గణపతిగా మీ ఏరియాకి ఎట్లాంటి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లాంటి గర్వంగా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము. మా పెద్దలు, మా అన్నలు వాళ్ళంతా తయారు చేసుకుంటాం, మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. మేము వాళ్ళ ఫాలో అవ్వకుంటూ మేము కూడా ఇల్లే ముందుకు తీసుకెళ్తున్నాం. తర్వాత మా పిల్లలకు అవి చేస్తుంటారు. ఇక్కడ గణపతిని మాత్రం మంచిగా పూజించుకుంటాం.
ఇక్కడ చాలామంది సార్ చెప్పండి మీకు ఈ వినాయకుడితో ఉన్న అనుబంధం ఎంతకాలం నుంచి మీరు ఎంతకాలం నుంచి చూస్తున్నారు ఈ గణపతిని ఇక్కడ? మేము 53 ఇయర్స్ నుంచి చూస్తాం. ఫస్ట్ గణపతి నువ్వు చూసినప్పుడు ఎంత నీ వయసు? మా వయసు 10 సంవత్సరాలు. అప్పుడు చిన్నప్పుడు మీరు 10 ఏళ్ళు ఉన్న వయసు ఉన్నప్పుడు జరిగిన వేడుకలకు ఇప్పటి వేడుకలకు ఏం తేడా వచ్చింది? అప్పటికి ఇప్పటికి చాలా తేడా. అప్పుడు హరికథలు బుర్రకథలు అవి ఉండే, అప్పుడు చూసేవాళ్ళు ఎక్కువ ఉండే. ఇప్పుడు దాన్ని చూసేవాళ్ళే లేరు. ఇప్పుడు అంతా డ్యాన్సులు అనేది దాని గురించే ప్రియారిటీ ఇస్తారు. అందుకని హరికథలు అవి అనేది బంద్ చేసేసి మన అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తారు. ఇది ఓవరాల్గా భారీ లంబోదరుడు ఈరోజు సాయంత్రమే అత్యంత శోభాయమానంగా ఇక్కడి నుంచి వెళ్ళి తరలి నిమజ్జనానికి తరలిపోతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మంటపము పురాతన ఆంజనేయ స్వామి కోవెలకు సమీపంలో ఏర్పాటు చేశారు, దానికి ఆనుకొని ఏర్పాటు చేశారు. మనకు గిద్దె పెరుమాళ్ళ ఆలయం కూడా చూస్తాం, అక్కడ కూడా ఆంజనేయుడు వినాయకుడు కలిసి మనకు స్వయంభూగా వెలిశారు. ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిస్తే గణపతిని ప్రతి ఏటా ప్రతిష్ఠిస్తున్నారు. 1వ నంబర్ గణపతి కాబట్టి తొలి పూజలు ఈ వినాయకుడికి అందిన తర్వాతనే, ఈ వినాయకుడు ఇక్కడి నుంచి కదిలిన తర్వాతనే మిగతా గణపతులన్నీ కూడా కదిలేలా ఏర్పాట్లు చేశారు. ఓవరాల్గా ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ మిగతా పెద్దలంతా కూడా హాజరై దీన్ని నిమజ్జనానికి తరలించే ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్ 1వ నంబర్ గణపతి నుంచి.